బ్రేకింగ్ న్యూస్ పోలవరంలో రికార్డు వేగంతో పనులు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రాజెక్టు స్పిల్వే కాంక్రీట్ పనులు 18,000 క్యూబిక్ మీటర్లు పూర్తయ్యాయి. రేపు 8 గంటల్లోగా 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పని పూర్తి కావాలని నిర్మాణ కంపెనీ నవయుగ టార్గెట్ నిర్దేశించుకుంది. ఆ మేరకు వేగంగా స్పిల్వే కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా పనులను పరిశీలించారు. పోలవరం పనులు గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరంలో రికార్డు వేగంతో పనులు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రాజెక్టు స్పిల్వే కాంక్రీట్ పనులు 18,000 క్యూబిక్ మీటర్లు పూర్తయ్యాయి. రేపు 8 గంటల్లోగా 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పని పూర్తి కావాలని నిర్మాణ కంపెనీ నవయుగ టార్గెట్ నిర్దేశించుకుంది. మా ఏలూరు ప్రతినిధి మురళి అప్డేట్స్ అందిస్తారు. మురళి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులకు ఈ రోజు మరొక శ్రీకారం చుట్టారు. ప్రపంచ రికార్డు సాధించే విధంగా, అంటే గిన్నిస్ బుక్ లో రికార్డ్ చేసే విధంగా ఈ రోజు స్పిల్వే వద్ద కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పనులు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ రోజు ఇప్పటివరకు 13 గంటల పాటు సమయం పూర్తయింది. ఇప్పటివరకు పూర్తయిన క్యూబిక్ మీటర్ల విషయానికి వస్తే 17,920 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టారు. ఇప్పటి వరకు అంటే ఇంకొక మరో 12 గంటలు పూర్తయితే టోటల్ గా 24 గంటలు ఈ కాంక్రీట్ పనులు పూర్తి చేస్తే 30,000 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తవుతాయి. ఈ 30,000 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయితే ఇది ప్రపంచ రికార్డు సాధించినట్టు అవుతుంది. అంటే పోలవరం ప్రాజెక్టు ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు, అదేవిధంగా నవయుగ కన్స్ట్రక్షన్ అధికారులు కూడా ఈ బాధ్యతలు చేపట్టారు. రేపు ఉదయానికి అంటే సుమారు 10-11 ఆ సమయానికి ఈ రికార్డు సాధించే విధంగా చేస్తారు. ఈ గిన్నిస్ రికార్డు చేయడానికి కోసం ప్రత్యేక బృందం కూడా వచ్చారు. గిన్నిస్ రికార్డు బృందం కూడా వచ్చి అక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా, తర్వాత డోర్ కెమెరాల ద్వారా కూడా అక్కడ పనులు పర్యవేక్షిస్తూ ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయా ఏంటని చెప్పి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులు ప్రత్యేకంగా అంటే నిడవోలు పర్యటన అనంతరం పోలవరం పర్యటన ఉంది. పోలవరం పర్యటనలో ఇక్కడికి వచ్చిన పనులు చూస్తారు. ఈ రికార్డు పనులు చేసిన సందర్భంగా అక్కడ అధికారులను, తర్వాత నీటిపారుదల శాఖ సిబ్బందిని, తర్వాత నవయుగ కన్స్ట్రక్షన్ వాళ్ళని అభినందించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన భారతదేశానికి కూడా ఒక రికార్డు స్థాయిలో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో ఇక్కడ పనులు ఈ రకంగా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర పనులు పరిశీలించారు. ఈ రాత్రి కూడా ఎక్కడ ఈయన ప్రత్యక్షంగా అక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ లో కూడా అక్కడ విడిది ఏర్పాటు చేసుకుని పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా, అంటే కాంక్రీట్ పనులు పూర్తి స్థాయిలో చేస్తానికి వర్కర్స్ కానీ, లేకపోతే పనులు సిమెంట్ కానీ అక్కడ కావాల్సిన సిబ్బంది ఎప్పటికప్పుడు తక్కువ లేకుండా రికార్డుని ఏదో రకంగా ఛేదించాలి. చైనాలో జరిగిన ఈ రికార్డుని, అంటే గతంలో ఒక టవర్ నిర్మాణంలో చైనా దీని రికార్డు అధిగమించి ఇప్పటివరకు గిన్నిస్ బుక్ రికార్డులో ఉంది. దాన్ని అధిగమించే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు పనుల్లోని స్పిల్వే దగ్గర కాంక్రీట్ పనులు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో కృతనిశ్చయంగా ఉంది. ఈ రోజు ఉదయం శ్రీకారం చుట్టారు. ఇది రేపటి వరకు కొనసాగే విధంగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రేపు ముఖ్యమంత్రి సందర్శించిన తర్వాత దీనికి ఒక రూపు వచ్చే విధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి. మొత్తం మీద గిన్నిస్ బుక్లో ఎక్కబోతోంది పోలవరం ప్రాజెక్టు. పోలవరంలో రికార్డు వేగంతో పనులు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది ప్రాజెక్టు స్పిల్వే కాంక్రీట్ పనులు 18,000 క్యూబిక్ మీటర్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల్లోగా 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పని పూర్తి కావాలని నిర్మాణ కంపెనీ నవయుగ టార్గెట్ను నిర్దేశించుకుంది. ఆ మేరకు వేగంగా స్పిల్వే కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా పనుల్ని పరిశీలించారు.